రాసుకున్నా పర్వాలేదు. దాంతోపాటు వైట్ పేపర్ మీద రాసుకుంటే కనుక ఒక రెవెన్యూ స్టాంప్ అనేది కంపల్సరీ. ఈ రెవెన్యూ స్టాంప్ పెట్టి ఈవెన్ ప్రామిసర్ నోట్ రెడీమేడ్ ఫార్మాట్ అయినా సరే దానిపైన ఒక రెవెన్యూ స్టాంప్ పెట్టి దాని మీద సంతకం తీసుకోవడం అనేది ముఖ్యమైన కండిషన్. దాంతోపాటు దాంట్లో ఆన్ డిమాండ్ ఐ రీపే దిస్ అమౌంట్, మీరు అడిగినప్పుడు కనుక నేను ఇవ్వగలుగుతాను అని చెప్పి దాంట్లో రాయడం అనేది చాలా ముఖ్యమైన కండిషన్. అది లేకపోతే కనుక దాన్ని ప్రామిసరీ నోట్ అని పిలవడం జరగదు. అది చాలా ముఖ్యమైన కండిషన్ కాబట్టి అదొకటి దృష్టిలో పెట్టుకొని ప్రామిసరీ నోట్ అనేది రాసుకోవడం చాలా ముఖ్యమైనది. ఓకే, మరి ప్రామిసరీ నోటు జారీ అయిన తేదీ నుంచి ఎంతకాలం చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది? ఒకవేళ నోటు ఇచ్చిన వ్యక్తి సకాలంలో డబ్బులు చెల్లించకపోతే ఏం చేయాలి అంటారు? ఈ కండిషన్ అనేది ఈ టైం లిమిట్ అనేది 3 సంవత్సరాలు ఉంటుందమ్మా. రాసుకున్న దగ్గర నుంచి 3 years లోపు ఈ ప్రామిసర్ నోట్ని బేస్ చేసుకొని సివిల్ కేసు వేయడం అనేది చాలా ముఖ్యమైనది. 3 సంవత్సరాలు దాటితే కనుక దానిపైన కేసు వేయడం అనేది సాధ్యపడదు. కాబట్టి 3 సంవత్సరాలు అనేది టైం లిమిట్ అది. ఓకే, తర్వాత దీనిపైన మీరు ఒకవేళ గనక ఈ తీసుకున్న వ్యక్తి సకాలంలో చెల్లించకపోతే కనుక ఇందులో టైం బాగా పడుతుంది. సివిల్ కోర్టుకి వెళ్తే కనుక సంవత్సరాలు గడిచిపోతుంది అని చెప్పి జనాల లోపల ఒక నానుడి నడుస్తూ ఉంది. సో దానికి గాను మీకు సివిల్ కోర్టులో సమ్మరీ సూట్ అని చెప్పేసి ఒకటి మనకు సివిల్ ప్రొసీజర్లో మనకు చట్టంలో ఒకటి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం గనక మీరు సమ్మరీ సూట్ వేస్తే గనక మీకు 3 నెలల్లోపే మీకు కేసు తేలిపోతుంది. మీకు రావాల్సిన డబ్బు కోర్టు బాబు మీరు ఇవ్వండి అని చెప్పేసి అవతల వ్యక్తికి జడ్జిమెంట్ వచ్చేస్తుంది. దీంట్లో సంవత్సరాలు గడవడం అంటూ ఉండదు. సో దీంట్లో 3 సంవత్సరాల టైం లిమిట్ అనేది ముఖ్యమైనది. ఆ టైం లిమిట్ లోపు మీరు కోర్టుకు వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైనది. ఓకే, అంటే 3 సంవత్సరాల లోపు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే ఇందాక చెప్పినట్టుగా చెక్కులు తీసుకున్నప్పుడు వాటిపైన డేట్ కానీ సైన్ కానీ అలా మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది కదా సార్? అవునమ్మా. అంటే మరి ఆ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డేట్ వర్తిస్తూ ఉంటుంది? మీరు తీసుకున్న దగ్గర నుంచి దానిపైన రాసున్న డేట్ దగ్గర నుంచి మీరు సపోజ్ ఇవాళ రోజున గనక మీరు 1,00,000 రూపాయలు ఒక వ్యక్తికి ఇస్తే ఇవాళ నుంచి సరిగ్గా 3 సంవత్సరాల వరకు దాని ప్రామిసర్ నోట్ ఒక టైం లిమిట్ ఉంటుంది. దీంతో పాటు ముఖ్యమైన కండిషన్ చెప్పినట్టుగా ఆన్ డిమాండ్ అనేది రాసి ఉండాలి. తర్వాత దానికి ఒక 2 సాక్షులు అనేది కంపల్సరీ. ఆ అమౌంట్ తీసుకోవడం కానీ ఆ అమౌంట్ ఈ ప్రామిసర్ నోట్ ఎగ్జిక్యూషన్ జరిగింది, ఈ ప్రామిసర్ నోట్ పలానా వ్యక్తి ఇచ్చినాడు అని చెప్పడానికి 2 సాక్షులు. దాంతోపాటు షూరిటీ. సపోజ్ ఒక వ్యక్తి కనుక నేను అతను చెల్లించని ఎడల నేను అతనికి ఈ డబ్బులు కట్టగలను, ఈ డబ్బులు నేను తిరిగి ఇవ్వగలను అని చెప్పి కనుక ఎవరైనా షూరిటీ ఉంటే కనుక ఆ షూరిటీ అతను కూడా అక్కడ సంతకం పెట్టడం అనేది అది కూడా ముఖ్యమైన ఆప్షన్ అమ్మా. అది కూడా వాడుకోవచ్చు దాంట్లో. ఓకే, మరి చట్ట పరిధిలో ప్రావీణ్యం నోటు పొందిన వ్యక్తికి లభించే రక్షణ ఏమిటి అంటారు? ఈ ప్రామిసర్ నోట్ తోటి మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా సమ్మరీ సూట్ కనుక మీరు తొందరగా వేసుకుంటే మీకు కోర్టు 3 నెలల్లోపు మీకు ఏదైతే మీకు సంవత్సరాలు గడుస్తాయి దీంట్లో సివిల్ కోర్టుకు వెళ్తే అనేదైతే నానుడి బయట జనాల లోపల నడుస్తూ ఉందో దానికి మీకు 3 నెలల్లోపే మీకు జడ్జిమెంట్ కోర్టు ఇచ్చేస్తుంది. మరి అలాగే చెక్కుల జారీ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ చెక్కుల జారీకి వచ్చేటప్పటికి మీరు ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఇస్తున్న వ్యక్తి ఉన్నాడో అతను లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్ అంటారు. అంటే ఇచ్చిన వ్యక్తి అతని ఆ అమౌంట్ ఇచ్చే సామర్థ్యత అతనికి ఆ కెపాసిటీ ఉండాలి. తీసుకునే వ్యక్తికి కూడా అంత డబ్బులు తీసుకునే అత్యవసరము ఉండాలి. ఈ అమౌంట్ అనేది లీగల్గా ఐటీ రిటర్న్స్లో కానీ
ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్స్లో చూపించడం కానీ జరిగి ఉండాలి. సో అలా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా చెక్ బౌన్స్ కేసులో మీరు విజయం సాధించగలరు. ఓకే, మరి ప్రామిసరీ నోటులో గరిష్టంగా ఎంతవరకు వ్రాసుకునే అవకాశం ఉంటుంది? ప్రామిసరీ నోటుకు సంబంధించి లిమిట్ అంటూ ఏం లేదమ్మా. దాంట్లో ప్రామిసరీ నోట్ ఎంతైనా రాసుకోవచ్చు. అది ప్యూర్లీ ఇచ్చిన వ్యక్తి కెపాసిటీ, తీసుకున్న వ్యక్తి కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. దానికి లిమిట్ అంటూ ఏం లేదు. మీరు చేయాల్సిందల్లా కూడా ఆ ప్రామిసరీ నోటుకు సంబంధించి దాంట్లో మీరు వాడుతున్న ఆ రెవెన్యూ స్టాంప్ కానీ, లేకపోతే మీరు రాసుకుంటున్న 100 రూపాయల బాండ్ పేపర్ అయితే కనుక ఆ బాండ్ పేపర్ మీద ఆధారపడి ఉంటుంది. సో తర్వాత మీరు కావాలంటే కనుక మీరు దాన్ని రుసుము చెల్లించి దాన్ని మళ్ళీ తర్వాత మీరు దాన్ని వ్యాలిడేషన్ చేయించుకోగలుగుతారు. సో దీనికంటూ లిమిట్ అంటూ ఏం లేదు. మరి చెక్కులు తీసుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? చెక్కులతో పాటు కవరింగ్ లెటర్ కూడా తీసుకోవాలంటారు కదా, వివరిస్తారా వాటి గురించి? అదే అమ్మ, కవరింగ్ లెటర్ అంటూ ఏమీ ఉండదు. మీరు చెక్ కనుక మీరు డబ్బులు ఇచ్చి ఒక వ్యక్తి చెక్ ఇస్తే కనుక, సరే నేను పలానా రోజు నేను ఈ డబ్బులు మీకు తిరిగి పలానా తారీఖు రోజు నేను చెల్లించగలను అని చెప్పి గనక ముందస్తుగా అడ్వాన్స్గా గనక మీకు ఒక వ్యక్తి చెక్ ఇస్తే ఆ చెక్ మీకు సరిపోతుంది. దానికి గాను మీకు ఈ ప్రామిసర్ నోట్, ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ప్రామిసర్ నోట్ గనక దీనికి అనుసంధానంగా గనక మీకు ఒక ప్రామిసర్ నోట్ కూడా ఉంటే గనక కోర్టుకి ప్రూవ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. కోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడానికి కోర్టుకు కూడా ఎటువంటి హెజిటేషన్ ఉండకుండా ఉంటుంది. ఓకే సార్, కంటిన్యూ చేసేందుకు కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో 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 సో న్యాయపరమైన సంబంధిత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే ప్రజెంట్ మనతో పాటు శ్రీధర్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. సార్ ఇందాకైతే వివరిస్తున్నారు చెక్కులు తీసుకునే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వాటి గురించి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. సో అది ఈ చెక్కులు తీసుకున్నప్పుడు కనుక మీరు ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర ఫస్ట్ అమౌంట్ కనుక మీకున్న కెపాసిటీ ఏంటిది, మీకు వచ్చిన డబ్బులు మీరు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్నారా లేదా. మీరు ఇప్పుడు ఒక సామాన్యుడు 1 కోటి రూపాయలు ఇచ్చినారు అంటే కనుక కోర్టు నమ్మదు. ఒక సామాన్యుడు 1 కోటి రూపాయలు ఎలా ఇచ్చాడనే క్వశ్చన్ వస్తుంది కోర్టు ముందర. సో కాబట్టి మీకు ఫస్ట్ లీగల్గా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఉండి ఉండాలి. కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్ని చూద్దాం. హలో 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 అండి, నమస్తే. నమస్తే మేడం. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మేడం. నిజాం జిల్లా ఆల్మూర్ నుంచి. చెప్పండి సార్, ఈరోజు మనతో పాటు న్యాయ సలహాల కార్యక్రమంలో శ్రీధర్ గారు ఉన్నారు, మీకు ఎలాంటి మేడం చెప్పండి. సార్ తోటి ల్యాండ్ విషయం మాట్లాడాలి మేడం. మాకు అన్యాయం చేసి మా అడ్వకేట్ చెప్పగలుగుతాడా మేడం? మాట్లాడొచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సార్తో మాట్లాడొచ్చు. ఒక్క నిమిషం మేడం, మాట్లాడలేదా మేడం? మాట్లాడండి, సార్తో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి. మరి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సార్. సార్ చెప్పండి సార్. సార్ మరి మా నాన్న సాయం డోక్లో సంతకం పెట్టేసాను ల్యాండ్ పేపర్ మీద. ఓకే. అయితే అమ్మ కేసు వేసింది సార్. ఓకే. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కేసు వేస్తే 85 మా ఫేవర్లో వచ్చింది సార్. ఓకే. మా తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, హైకోర్టు వెళ్ళింది సార్. ఓకే. 99లో మాకే వచ్చింది సార్. ఓకే. 2001లో కొలతలకని ఇచ్చింది సార్ మళ్ళీ. ఓకే. 2001లో కొలతలు కొలిసినాం సార్. 4 భాగాలు చేసింది కోర్టు. ఓకే. మా బాపుకు ఒక భాగం, మా అన్నదమ్ములకు మంచికో భాగం అని. ఓకే. మా అడ్వకేట్ వాళ్ళకు అమ్ముడు పోయి మాకు ఏది చెప్పాక 2013లో వాళ్ళకైనట్టు చూపిస్తున్నారు సార్ హైకోర్టులో. 2013లో వాళ్ళకైనట్టు చూపిస్తుంది సార్. మాకు ఏమి అంటే ఏం తెలియదు ఇక మాకు. మా అడ్వకేట్ వాళ్ళకి అమ్ముడు పోయిండు, ఫైల్స్ ఇవ్వాలి సార్. సరే అండి, అయితే మీకు 2013లో వాళ్ళకి అయినట్టుగా అంటే మీకు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా మీకు ఆల్రెడీ బౌండరీస్ మీరు కొలతలు కొలిసి మీకు 4 భాగాలు ఇచ్చేసింది కదా కోర్టు. కోర్టు ఇచ్చింది మాకు. మా అడ్వకేట్ ఏమన్నాడు సార్, పోలీసు వాళ్ళకి వచ్చి మనం కంచె వాతుకుందాము,
అవును. ఇప్పుడు వాళ్ళు లొల్లి చేస్తున్నారు కదా తొలకొచ్చిండు సార్. ఓకే. వచ్చిన తర్వాత ఇట్లా నెల అయింది, 2 నెలలు అయింది, 6 నెలల తర్వాత ఏమంటే వాళ్ళు స్టే కోయిండ్లు, వాళ్ళు స్టే తెచ్చుకున్నారు, అది ఎటు పోదు మనక్కనే ఉంటుంది అనుకుంటే ఇట్లనే ఇట్లా సతాయించారు సార్ బాగా మాకు. ఓకే. కరోనా టైంలో ఇట్లా వేరే ద్వారా పోతే మరి సార్ మీతో అయితే లేదు ఫైల్ ఇయ్యిందంటే అట్లా 4-5 నెలలు సుగా వెయిట్ అంటే ఇది చేయించింది సార్ నాకు. ఓకే. తర్వాత నా బిడ్డ పిన్ చేసిన ఫైల్ ఎక్కడ ఉందేమో లింకుదాం అనుకుంటే చేసిన తర్వాత ఏమంటాడు ఫైల్ లేదు ఏం లేదు నాతోటి కాదు కేసులు లొల్లి పెట్టుకోండి సార్ నాతోటి. ఇప్పుడు అదే మళ్ళీ హైకోర్టు వచ్చి నేను ఫైల్ తీసి మరి వేరే వాళ్ళకు ఇచ్చిన సార్, వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు సంవత్సరం అవుతుంది సార్. ఓకే. మరి ఇప్పుడు ఈ సంవత్సరం సుప్రీంకోర్టు వేసిండారు సార్. సుప్రీంకోర్టుకి వెళ్ళినారు ఇప్పుడైతే? అవును సార్. ఎవరు సుప్రీంకోర్టుకి మీరు వెళ్ళినారా లేకపోతే అవతల వాళ్ళు వెళ్ళినారా? నేనే ఇప్పుడు ఎదుటి వ్యక్తికి 50-50 అని ఇచ్చేసి వాళ్ళకు నేను రాసిచ్చిన సార్ అగ్రిమెంట్. ఓకే. ఓకే. వాళ్ళతో ఎప్పుడు సంవత్సరం అయిపోతుంది సార్, ఏం తప్పు లేదు, ఈ వారం వస్తుంది ఆ వారం వస్తుంది అదే మాట చెప్తున్నారు సార్. సరే అండి, అది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని మీద మనం ఏం మాట్లాడలేము. ఆల్రెడీ మీరు సుప్రీంకోర్టు కూడా వరకు వెళ్ళినారు కదా. అవును సార్. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనము దాని మీద మాట్లాడడము సబబు కాదు. సో మీరు మీ ఆల్రెడీ అడ్వకేట్ ఉన్నారు కాబట్టి ఒకసారి మీరు అడ్వకేట్ గారితో మీ అడ్వకేట్ గారితో మీరు చర్చించుకుంటే బాగుంటుంది దానిపైన. ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇంకా మీకు మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా పర్సనల్గా మాట్లాడాలి, తెలుసుకోవాలి డీటెయిల్స్ అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్టయితే సార్తో డైరెక్ట్గా మీరు మాట్లాడచ్చు కూడా, విజిట్ కూడా చేయొచ్చు అనమాట. సార్ ఇందాక మీరు చెప్తూ ఉన్నారు కవరింగ్ లెటర్ గురించి, నేను చెప్తున్నా అది కవరింగ్ లెటర్ కాదు అని సంథింగ్ ఏదో మాట్లాడుతున్నారు. సో వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అసలు కవరింగ్ లెటర్ అంటే ఏంటి? అదే కవరింగ్ లెటర్ అంటే ఇప్పుడు మీరు అడిగిన సెంటెన్స్లో కవరింగ్ లెటర్ అని ఎందుకు వచ్చింది అంటే, ఈ చెక్ నేను పలానా వ్యక్తికి ఇస్తున్నాను, ఈ వ్యక్తికి నేను ఈ పలానా చెక్ రాసి ఈ వ్యక్తికి అందిస్తున్నాను అని చెప్పడం అనేది మీ ఉద్దేశం. దాన్ని మీరు కవరింగ్ లెటర్ అంటున్నారు. కానీ అది కవరింగ్ లెటర్ కాదమ్మా. అది దానికి చెక్ ఒక ప్రామిసర్ నోట్కి అటాచ్ అయి ఉంటే ఇంకా బాగుంటుంది అనేది దాని ఉద్దేశం. మరొక కాలర్ రెడీగా ఉన్నారు సార్, చూద్దాం. హలో హలో. చెప్పండి మేడం. హలో సార్, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ నంద్యాల జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం. మా పేరు బాలమునయ్య. బాలమునయ్య గారు నంద్యాల జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. సార్ ఈరోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు శ్రీధర్ గారు ఉన్నారు, న్యాయ సలహాల ప్రోగ్రామ్ లో ఉన్నారు. సో మీకు న్యాయపరమైన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సార్ తో చెప్పొచ్చు. అదే మేడం, లైవ్ లో ఉన్నాడు కదా, చేస్తాను సార్. చెప్పండి సార్. ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు సార్. సార్ చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నేను ఒకతనికి ఒకసారి అదే 1,00,000. ఓకే. అది ఒక 40,000, అది ఆ 2 దానిలో 40,000 మళ్ళీ ఇస్తా అంటే, అదే ఎంత మళ్ళీ ఇస్తా అంటే సర్లేరా బాండ్ రాసి అని చెప్పినాను. దాన్ని అదే డేట్ లో ఉండకుండా ఒకటే రోజే కాబట్టి అది ఓకే ఒక 2 రోజులు 3 రోజులు తేడా పెట్టి డేట్ లో రాసినారు సార్. అది 1,00,000 ఒకటి, ఒక 40,000 ఒకటి. ఓకే. మళ్ళీ తర్వాత ఒక 6 నెలలకు 7 నెలలకు మళ్ళీ 1,00,000 తీసుకున్నారు సార్. అది ఓకే. ఆయన ఇప్పుడు పలకడం లేదు దాన్ని. ఓకే. అది ఎట్లా సార్? ఇంకా మీరు ప్రామిసరీ నోట్ రాసుకున్నారండి? మీరు రాసుకున్నాను సార్. 3 ఉన్నాయి సార్. అదే ఈ 3 ప్రామిసరీ నోట్లు కనుక మీ దగ్గర ఉంటే మీరు ముందుగా మీరు డిమాండ్ చేస్తున్నట్టుగా ఒక లాయర్ నోటీస్ ఇప్పియండి. ఫస్ట్ ఒక లాయర్ నోటీస్ ఇవ్వండి. లాయర్ నోటీస్ ఇచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఈ మామూలుగా కేసు వేసుకుంటే ఏదో సంవత్సరాలు గడిచిపోతాయని చెప్పి అనే అభిప్రాయం ఉంది కాబట్టి అలా కాకుండా సమ్మరీ సూట్ అని చెప్పి వేయండి. సమ్మరీ సూట్ అంటారు దాన్ని. సమ్మరీ సూట్ అంటారు దాన్ని. మీరు సమ్మరీ సూట్ అని వేస్తే కనుక మీకు కోర్టు మీకు వీలైన తొందరలో 3 నెలల నుంచి 4 నెలల లోపు మీకు కేసు గెలుస్తారు. మీకు జడ్జిమెంట్ ఇస్తుంది కోర్టు. మీరు సమ్మరీ సూట్ చెప్పండి. మీరు సమ్మరీ సూట్ అని చెప్పి వెయ్యండి. మీరు ఫస్ట్ లాయర్ నుంచి ఒక నోటీస్ ఇప్పియండి మీరు అది. సార్ ఇప్పుడు సర్లేదు సార్, దాంట్లో అయితే కనుక అది ఇస్తున్నా వస్తున్నా ఈ రోజు వస్తున్నా అని లాస్ట్ టైం అయిపోయేటప్పుడు వాడు నువ్వు ఏమన్నా చేసుకోవు అని చెప్పినాడు. అప్పుడు సెల్లులు ఉన్నాయి సార్ కోర్టు. ఓకే.
కానీ నేను తీసుకుపోయి మామూలుగా లాయర్తో మాట్లాడి ఇచ్చినాను కానీ సార్. Okay. అంటే ఈ సమ్మరు అస్యూడా సార్ అది? సమ్మరీ సూట్ అంటారు. సమ్మరీ ఇష్యూట్ సూట్. అది మనకు తెలియదు సార్. అది నేను ఒక లాయర్తో మాట్లాడి ఇచ్చినాను. అంటే దానికి సపరేట్ ఫీజు ఉంటుంది సార్ ఎక్కువ? ఏం లేదండి, సేమ్ ఫీజు ఉంటుంది. కోర్టుకు చెప్పాలి అది, అయ్యా ఇతను నేను ఇతను తీసుకున్న మాట నిజము, నాకు ప్రామిసర్ నోట్లు ఇచ్చాడు అని చెప్పి కోర్టుకు మీరు చెప్తే గనక మీకు కోర్టు సమ్మరీ సూట్ అని చెప్పి తీసుకుంటుంది. అది తొందరగా అయిపోతుంది జడ్జిమెంట్ అది. కానీ సార్ అది మనకు అంత దూరం తెలియదు కదా. ఇప్పుడు మామూలు లాయర్తో మాట్లాడి ఫీజు కట్టి ఓకే అది మొత్తం లెక్కేసి చెప్పినాడు. అది కొంచెం తక్కువ 6 లక్షలు అయింది సార్. అది ఓకే ఓకే 340కి వేసిన తర్వాత అది ఇప్పటికి సుమారుగా 6 నెలలు 7 నెలలు అవుతుంది సార్. అది ఓకే ఓకే వాయిదాలు వేసినాడు 1 2 మనల్ని పిలిచలేక. ఇప్పుడు ఏం చెప్పినా అంటే వాళ్ళ అవతల ఓకే నేను ఇవి తీసుకోలేదు, దీంట్లో ఒక్కటే నేను తీసుకునేది కదా, ఇది ఫోర్జరీ చేసి ఫోర్జరీ చేసిన పనులు నాది కాదు అని చేసినాం సార్. మళ్ళీ ఆయన సరే అండి, అతను చెప్పేది అతను చెప్తాడు, కానీ కోర్టు ముందర ఒక ట్రయల్ అని చెప్పేసి ఒకటి జరుగుతుంది. మీ సాక్ష్యాలు వాళ్ళ సాక్ష్యాలు కోర్టు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పింది ఎంతవరకు నిజము అని చెప్పి కోర్టు ఆలోచించి జడ్జిమెంట్ ఇస్తుంది. మీరు దాని గురించి మీరేం ఆలోచించొద్దు, మీరు గెలుస్తారు. మీరు ధైర్యంగా కేసు కంటిన్యూ చేయండి. సార్ ఇప్పుడు అదే మళ్ళీ రేపు ఏప్రిల్ 8వ తేదీ ముందు కదా సార్. ఓకే అది వేసింది కోర్టు, వాయిదా వేసింది. ఓకే ఒకవేళ ఇస్తాను అని చెప్పి కోర్టు కూడా ఇయ్యమని చెప్పింది అనుకో, ఓకే మామూలు నా అనుమానం సార్. అది ఓకే అతను ఇయ్యలేదు అనుకో, అప్పుడు ఎట్లా సార్ దాన్ని మళ్ళీ? అట్లాంటిది ఏం లేదండి. కోర్టు ఇవ్వమని చెప్పిన తర్వాత గనక ఆయన ఇవ్వకపోతే అతనికి గనక ఏమైనా ఆస్తులు ఉంటే ఆస్తులు జప్తు చేసుకోవడం కానీ, స్థిరాస్తులు కానీ, చరాస్తులు కానీ, లేకపోతే ఏది లేకపోతే గనక అతన్ని అమౌంట్ కట్టేంత వరకు కూడా కోర్టు అతన్ని జైల్లో పెడుతుంది. అమౌంట్ కట్టేంత వరకు కూడా అతన్ని జైల్లో పెడుతుంది కోర్టు. సో అతన్ని జైల్లో పెట్టైనా సరే మీకు డబ్బులు ఇప్పిస్తుంది. మీకు డబ్బులు వస్తాయండి. దానికి మళ్ళీ మనం ఏమన్నా కట్టామా సార్? లేదు, అది ఒకటి ఎగ్జిక్యూషన్ పిటిషన్ అని చెప్పి వేస్తారు. అది వేసిన తర్వాత మీకు జడ్జిమెంట్ వస్తుంది, మీకు అతనికి మీకు డబ్బులు ఇప్పిస్తారు. సరే అండి. ఇంకా ఏమన్నా అంటే ఒకవేళ మీకు తెలిసిన కాడికి చూసారు ఏదైనా చెప్పైతే తప్పకుండా మీ దాని నుంచి మేము మాట్లాడుకుంటాము. తప్పకుండా ఇంతవరకు నాకైతే తెలియదు సార్. అది 3 నెలలకి అవుతుంది అనేది, లేకపోతే ఇప్పుడు దగ్గర 8 నెలలు 9 నెలలు అవుతుంది సార్. సరే అండి, అది వేసి కూడా చూడండి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీరు మీ లాయర్ సలహాలు పాటిస్తూ మీరు కేసు నడిపియండి. ఓకే అండి. ఓకే అండి, విన్నారు కదండి. సార్ చెప్పినట్టుగా అయితే ఫాలో అవ్వండి. ఇంకా మీకు పర్సనల్ ఇంకా మాట్లాడాలి, తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్టయితే డెప్త్గా డీటెయిల్స్ కూడా మీరు మాట్లాడవచ్చు కూడా. సరే, ఇందాకైతే మీరు వంటి ప్రామిసరీ నోటు, చెక్కులు తీసుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చెక్కులతో పాటు కవరింగ్ లెటర్ గురించి వాటి గురించి వివరిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇందాక వచ్చిన కాలర్ని ఆయన చెప్పిన మాటలు వింటే కనుక ఈ చాలామందికి ఈ సమ్మరీ ప్రొసీడింగ్స్ అనేది, సమ్మరీ సూట్ అనేది చాలామంది కూడా వెయ్యరు. సో అది కనుక ఈ సమ్మరీ ప్రొసీడింగ్స్ కనుక మనం ఫాలో అవుతే, ఆ సమ్మరీ సూట్ అని చెప్పి కనుక మనం ఫైల్ చేస్తే మనకు ఈ ప్రొసీజర్ అంటూ ఈ టైం వేస్ట్ అనేది దాంట్లో కనబడదు. సో కోర్టు వీలైన తొందరలో ఈ మనీ రికవరీకి సంబంధించి, ఈ ప్రామిసరీ నోట్లకు సంబంధించి కోర్టు వీలైన తొందరలో జడ్జిమెంట్ ఇస్తుంది. సో అదొకటి అందరు గనక అది గమనించి అది గనక ఫాలో అవుతే ఎవరికి టైం వేస్ట్ అంటూ జరగదు కోర్టు ముందు. ఓకే సార్, మరి కొందరు సెల్ఫ్ చెక్కులు జారీ చేసి మోసాలకు పాల్పడతారు కదా, వాటిని ఎలా నిరోధించవచ్చు అంటారు? అదే ఇప్పుడు చెక్ ఇచ్చి మోసాలకు పాల్పడితే, చెక్ ఇచ్చిన తర్వాత అతను డబ్బులు ఇవ్వను అంటే కనుక మీరు చెక్ బౌన్స్ చేస్తూ ఒక నోటీస్ ఇస్తూ, ఈ నోటీసు బేస్ చేసుకొని మీరు ఒక క్రిమినల్ కేసు వేస్తే కనుక, చెక్ బౌన్స్ కేసు వేస్తే కనుక, ఇందులో కూడా ఇప్పుడు రీసెంట్గా జరిగిన కొన్ని కొత్త పరిణామాలు సుప్రీంకోర్టు చెప్పడం కానీ, ఇప్పుడున్న చట్టంలో ఉన్న పరిధులు కొన్ని సవరించడంలో
కొత్తగా వచ్చిన రిలాక్సేషన్ ఏంటంటే చెక్ బౌన్స్ కేసులు కూడా వీళ్ళని తొందరలో అయిపోతూ ఉన్నాయి. ఇంత ముందులాగా సంవత్సరాలు కూడా అక్కడ జరగట్లేదు. సో వీళ్ళని తొందరలో చెక్ బౌన్స్లు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సెల్ఫ్ చెక్ అంటూ ఇచ్చి చెక్ బౌన్స్కి గనక పాల్పడితే, ఈ మోసానికి గనక పాల్పడితే ఖచ్చితంగా చెక్ బౌన్స్ కేసు వేయొచ్చు. మీకు ఇందులో కూడా వీళ్ళని తొందరలో మీకు న్యాయం జరుగుతుంది. మరి చెక్ బౌన్స్ అయితే ఏం చేయాలంటారు? చెక్ బౌన్స్ అయిన తర్వాత మీరు వితిన్ ఒక 30 రోజుల్లోపు చెక్ బౌన్స్ అయ్యింది అని చెప్పి మీకు ఒక మెమో ఇస్తారు బ్యాంకు వాళ్ళు. ఇది వచ్చిన తర్వాత 30 రోజుల్లోపు మీరు లీగల్ నోటీస్ పంపిస్తూ అందులో మ్యాండేటరీగా 15 రోజులు వెయిటింగ్ పీరియడ్ ఇవ్వాలి. అతనికి 15 రోజుల్లో నా డబ్బులు చెల్లించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ 15 రోజులు అందులో మెన్షన్ చేస్తూ పంపించాలి. అతను 15 రోజుల లోపు గనక అమౌంట్ చెల్లించని ఎడల మీరు చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు. ఓకే. మరి చెక్ బౌన్స్ కేసులో నిందితులతో పాటు బాధితులు కూడా ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ వాయిదాల కోసం తిరగాల్సి ఉంటుంది కదా? లేదమ్మా, అదే ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు వచ్చిన ఈ మధ్యలో వచ్చిన కొత్త సవరణ ఏదైతే చెక్ బౌన్స్ కేసులో వచ్చిన కొత్త జడ్జిమెంట్లు కానీ, సుప్రీంకోర్టు చెప్పింది కానీ, హైకోర్టు చెప్పింది కానీ, ఇవన్నీ వచ్చిన కొత్త జడ్జిమెంట్లో దీంట్లో ఏమైపోయిందంటే ఇంతకు ముందులాగా మామూలు కేసుల్లాగా చెక్ బౌన్స్లు జరగొద్దు. ఈ చెక్ బౌన్స్ అనేది ఆర్థికంగా అమౌంట్ ఇచ్చిన వ్యక్తి కుంగిపోతూ ఉన్నాడు, డబ్బులు ఇచ్చి కూడా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది అని చెప్పి ఈ రకమైన డబ్బులు ఇచ్చిన వ్యక్తి బాధపడుతున్నాడు. కాబట్టి ఈ మధ్యన వచ్చిన ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ, లేకపోతే ఆ చట్టంలో వచ్చిన సవరణలతోటి కొత్తగా ఈ చెక్ బౌన్స్ కేసులకు సపరేట్ కోర్టులో పెట్టడం కానీ, దానికి కొత్తగా త్వరగతిన అది కంప్లీట్ చేయాలని చెప్పి ప్రెషర్ పెట్టడం కానీ, దాంతో చెక్ బౌన్స్ కేసులు కూడా వీలైన తొందరలో అయిపోతూ ఉన్నాయి. మరి చెక్కుల బౌన్స్ కేసుల్లో బాధితులకు న్యాయస్థానంలో లభించే ఊరట ఏంటి అంటారు? చెక్ బౌన్స్ కేసుల్లో మీకున్న రిలాక్సేషన్ చాలా బాగా వస్తూ ఉంది. ఇప్పుడు ఎలా అంటే చెక్ గనక ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 1 లక్ష రూపాయలు గనక ఒక వ్యక్తి ఇచ్చి మనకు చెక్ ఇస్తే గనక చెక్ బౌన్స్ అయితే గనక మీకు చెక్కు 2 కోర్టు కాంపెన్సేషన్ కట్టించే అవకాశం ఉంది. అంటే 1 లక్ష రూపాయలు గనక చెక్ బౌన్స్ అవుతే కోర్టు డబుల్ ది చెక్ అంటే 2 లక్షల రూపాయల వరకు కోర్టు కాంపెన్సేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వ్యక్తిని చెక్ బౌన్స్కి పాల్పడ్డ వ్యక్తిని 6 నెలల నుంచి సంవత్సరం వరకు కోర్టు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు మనము బయట ప్రాక్టికల్గా చూస్తే కనుక ఎవరు కూడా చెక్ బౌన్స్ కేసుల్లో అంత రిస్క్ ఎవరు తీసుకోవట్లేదు. చెక్ బౌన్స్ కేసుల్లో న్యాయం జరుగుతూ ఉంది. చెక్ ఇచ్చిన వ్యక్తి కనుక అన్ని చెక్ తీసుకున్న వ్యక్తి అతనికి ఉన్న అన్ని రకాలుగా ఆయనకున్న ఆర్థిక స్తోమత కనుక చూపించుకుంటే ఖచ్చితంగా గెలుస్తున్నారు. అతని డబ్బులు అతనికి క్రిమినల్ కోర్టు ఇప్పిస్తూ ఉంది. ఓకే. మరి చెక్ బౌన్స్ కేసులో నేర నిరూపణ జరిగితే నిందితులకు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది అంటారు? జయమ్మ, ఇప్పుడు ప్రస్తుతానికైతే చెక్ బౌన్స్ కేసుల్లో 6 నెలల వరకు శిక్ష పడతా ఉంది. 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు వరకు 6 నెలల నుంచి సంవత్సరం పాటు వరకు కోర్టు శిక్షలు విధిస్తూ ఉంది. సో ఈ శిక్షల నుంచి తప్పించుకోవడానికి ఒకవేళ గనక అతను ఇక్కడ మొండిగా చెక్ ఇచ్చిన వ్యక్తి మొండిగా హైకోర్టుకి వెళ్ళినా అప్పీల్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా అతనికి అమౌంట్ డిపాజిట్ చేయండి, డిపాజిట్ చేసేంత వరకు కూడా మీ అప్పీల్ తీసుకోను అని చెప్పి పై కోర్టులు చెప్పడంతో చెక్ ఇచ్చిన వ్యక్తికి అక్కడ కూడా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, అక్కడ కూడా ఇబ్బందులు ఎదురొస్తూ ఉన్నాయి. సో కాబట్టి ప్రాక్టికల్గా చెక్ బౌన్స్ కేసు చెక్ ఇచ్చిన వ్యక్తికి 99% అక్కడ శిక్షలు పడతా ఉన్నాయి, శిక్షలు ఖరారవుతూ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన వ్యక్తి మాత్రం జాగ్రత్తగా ఏదో ఇచ్చినాను తీసుకున్నాను అనకుండా అన్ని రకాలుగా ప్రామిసర్ నోట్ కానీ దానికి సంబంధించి ఈ చెక్ కానీ అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తూ గనక అతను తీసుకుంటే అతనికి కంపల్సరీ కోర్టు నుంచి అతనికి కోర్టు చట్టపరంగా
అతన్ని కోర్టు రక్షించడానికి కోర్టు ఎల్లవేళలా ఉంటుందండి. ఓకే, మరి వీటి తీసుకునేటప్పుడు షూరిటీ పెట్టే సంతకాలు వర్తిస్తాయంటే ఇంతవరకు వర్తిస్తాయి అంటారు? తప్పకుండా అది వచ్చేసి మీకు ప్రామిసర్ నోట్కి సంబంధించి ఏదైతే షూరిటీ ఉందో, ఈ షూరిటీ అనే ఒకటి సపోజ్ ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి కనుక 1,00,000 రూపాయలు నా దగ్గర నుంచి తీసుకుంటే, అతను నాకు ప్రామిసర్ నోట్ రాసిస్తే కనుక అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కానీ అతను ఇవ్వకపోతే కనుక నేను ఇప్పిస్తాను అని చెప్తూ అతని క్లోజ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళు కనుక షూరిటీ ఇస్తే కనుక, సో కోర్టు ఏమంటుందంటే అతను కూడా షూరిటీ ఉన్నాడు కాబట్టి అయితే మీరన్నా కట్టండి, లేకపోతే ఇద్దరు కలిసి అన్నా కట్టండి, లేకపోతే ఇద్దరు విడివిడిగానన్నా కట్టండి, కానీ మొత్తానికైతే అమౌంట్ ఇవ్వండి అని చెప్పి కోర్టు మంచి జడ్జిమెంట్స్ ఉన్నాయి దానిపైన. కోర్టు కూడా చాలా బాగా దానికి అమౌంట్ ఇవ్వాలి అని చెప్తా ఉంది. దాంట్లో తప్పించుకునే పరిస్థితి లేదు దాంట్లో. ఓకే, అంటే ప్రజెంట్ ఉన్న కేసులో కొన్ని కేసెస్ చూస్తున్నాం సార్. చూస్తే అక్కడ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు అమౌంట్ తీసుకున్న తర్వాత కూడా మీరు అన్నట్టు చెక్ ఉండొచ్చు, అది ప్రాంప్టరీ నోట్ పైన సంతకాలు ఉండొచ్చు, తీసుకున్నాక కూడా కోర్టులో కేసు వేయడం అంటూ జరుగుతుంది, మాకు డబ్బులు ఇవ్వట్లేదు అనేసి. వేసినాక కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కోర్టుకు వెళ్తే వాళ్ళు ఇప్పుడు కాదు ఒక 6 నెలల తర్వాత అనేసి అలా రిపీటెడ్గా పొడిగిస్తూ ఒక 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, ఒక 3 years కేసెస్ కూడా ఇప్పటికీ రన్ అవుతూనే ఉన్నాయి. సో అలా జరగడానికి గల రీజన్ ఏంటి అంటారు అసలుకి? ఇందులో వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఒకవేళ గనక సమ్మరీ సూట్ వేసుకొని ఉంటే మీకు జడ్జిమెంట్ తొందరగా వచ్చేది. రెగ్యులర్గా గనక మీరు సూట్ వేసుకుంటే ఒకవేళ కోర్టు ముందర అతను ఎదుటి వ్యక్తి అబద్ధం చెప్తున్నా కూడా, ఇందాక మనం మాట్లాడిన కాలర్ కూడా అదే చెప్తా ఉన్నాడు, అతను అబద్ధం చెప్తున్నాడు అని తెలిసి కూడా కోర్టు ఈ ప్రొసీజర్ ఏదైతుందో ఈ ప్రొసీజర్ని ఫాలో కావాల్సిందే. సో అతను అబద్ధం చెప్పినా సరే మీకు దీంట్లో ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూ మీకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది అక్కడ. ఓకే, అంటే తీసుకున్న అమౌంటే తక్కువ ఉన్నప్పుడు ఇలా కోర్టు చుట్టూ కేసుల చుట్టూ తిరగడం వల్లనే వృధా టైం అయిపోతుంది, ఉన్న డబ్బుకి కాస్త డబ్బులు కట్టాల్సిన టైం కూడా ఉంటుంది కదా సార్. సో మరి అలాంటప్పుడు ఆ వ్యక్తి లాసే కదా. లేదమ్మా, దీంట్లో మీకు వచ్చేసి ఒకవేళ గనక మీరు ఇప్పుడు కోర్టుకు వచ్చినందుకు మీకు అయిన ఖర్చు, ఇప్పుడు 1,00,000 రూపాయలు గనక నేను ఒక వ్యక్తి మీద కేసు వేస్తే నాకు లాయర్ ఖర్చులని, నాకు ఇతర ఖర్చులు అని చెప్పేసి నాకు ఒక 20-30 వేల రూపాయల ఖర్చు అయితే కనుక నాకు దాంట్లో 1,00,000 రూపాయలు దానిపైన నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, కోర్టు నాకు ఇంట్రెస్ట్ కట్టిస్తుంది. అది కాకుండా నేను పెట్టిన ఈ లాయర్ ఖర్చులు కానీ నాకు ఇతర ఖర్చులు జరిగినాయి కదా, వీటికి కలిపి కూడా నాకు కోర్టు ఫీజు అవన్నీ నాకు కోర్టు తిరిగి ఇస్తుంది. అవన్నీ కలిపి నాకు తిరిగి ఇవ్వమని చెప్పి అవతల వ్యక్తికి చెప్తుంది, బాబు నీ వల్ల ఇతను కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఇతనికి మీరు ఇంత అమౌంట్ కట్టండి అని చెప్పి కోర్టు వాళ్ళకి చెప్తుంది వాళ్ళకు. సో కాబట్టి కోర్టుకు వచ్చిన వ్యక్తికి సరే కొన్ని కారణాల వల్ల అవతల వ్యక్తి వాయిదాలు తీసుకోవడం వల్ల కొద్ది రోజులు జరగొచ్చేమో, కానీ మీకు ఈ అమౌంట్ కూడా కలిపి కోర్టు ఇస్తుంది. ఓకే, ప్రాసెస్ లేట్గా అయినా సరే కానీ అమౌంట్ అయితే కంపల్సరీ వస్తుంది, కంపల్సరీ వచ్చేస్తుంది. ఇప్పుడు అతను 10 సంవత్సరాలు సాగదీసినా కూడా అతనికే నష్టం, ఎవరైతే డబ్బులు తీసుకున్న వ్యక్తి ఉన్నాడో అతనికే నష్టం. ఈ 10 సంవత్సరాలు కూడా ఇంట్రెస్ట్ పడతా ఉంది అక్కడ, ఆ ఇంట్రెస్ట్ అనేది అక్కడ క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. కోర్టు ఇచ్చే ఇంట్రెస్ట్ ఈ 10 సంవత్సరాలు లెక్కగట్టిస్తుంది. ఓకే, సో అతనికే నష్టం. దాని గురించి ఆ టైం లిమిట్ అనేది కోర్టు ముందర కొన్ని కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది. మీరు సమ్మరీ సూట్ వేసుకుంటే కనుక వీళ్ళని తొందరలో అయిపోతుంది అది. ఓకే సార్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు న్యాయ సలహాల కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. ధన్యవాదాలు. ఓకే, న్యాయ సలహాల కార్యక్రమంలో చిన్న విరామం. సిటీ విజన్ సింగింగ్ స్టార్. హాయ్ అండి, నేను సింగర్ శారద. సిటీ విజన్ సింగింగ్ స్టార్ లైవ్ ప్రోగ్రామ్కి ఈ ఆదివారం మంచి పాటలతో వచ్చేస్తున్నా. సో మీరు కూడా మీ పాటలు పాడడానికి రెడీగా ఉండండి. ఆదివారం 4వ తేదీ ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు సిటీ విజన్ సింగింగ్ స్టార్ లైవ్ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేద్దాం, రాక్ చేద్దాం. స్టే ట్యూన్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ హరి ఆకుల. ఈ ఆదివారం అంటే ఫిబ్రవరి 4వ తేదీన
సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ ప్రోగ్రాంలోకి మీ అందరి ముందుకు వస్తున్నాను. ఈ ప్రోగ్రాం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు లైవ్ రన్ అవుతుంది. అండ్ ఈ ప్రోగ్రాంలో నాకు నచ్చిన పాటలతో పాటు మీ అందరికీ నచ్చిన పాటలు కూడా చాలా పాడుకోబోతున్నాం. సో స్టే ట్యూన్ టు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రామ్. City Vision Singing Stars. ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ రోజు జన్మించిన సెలబ్రిటీస్ ఎవరో కూడా తెలుసుకునే ప్రోగ్రామే ఆ బెస్ట్ ఆఫ్ ద డే. చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వకుండా చాలా మందే ఉన్నారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. అలాంటి సరికొత్త ప్రోగ్రామే ఈ టాలీవుడ్ బుట్టబొమ్మ. అలాంటి ట్రెండింగ్ సినిమాల వైపు మనము ఒక లుక్ వేస్తే ట్రెండ్ సెట్ మూవీస్ అవుతాయి. సినిమా అంటేనే పాలిటిక్స్. ప్రతి వ్యక్తి మరొక వ్యక్తితో పాలిటిక్స్ ప్లే చేస్తూనే ఉంటారు. కానీ సినిమాలో పాలిటిక్స్ అంటే ఏంటో ఈ ప్రోగ్రాం ద్వారా మనం తెలుసుకుందాం. హీరోని రియల్ గా చూసి ఆ హీరో అవ్వాలని అనుకుంటాం మనందరం. అతనిలోని ఇన్స్పైరింగ్ డైలాగ్స్ ఏమిటో ఇన్స్పిరేషనల్ స్టార్ ప్రోగ్రామ్ శనివారం రోజు సిటీ విజన్ మీకు అందిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు న్యాయ సలహాలతో లైవ్ షోలో క్రీడలు, క్రీడాకారులు, ఆటలు ఇలా చాలా రకరకాల గేమ్స్ ఆడుతూనే ఉంటాం. ఎలా తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ని లీడ్ చేస్తారో తెలియాలంటే చూడాల్సిందే ఆటగాళ్ల ప్రోగ్రామ్ ని. అలాంటి ప్రతి ఒక్క టాప్ మోస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ని మనం కూడా వినిద్దాం. సుస్వరాల వీణ. ప్రతి హీరో అలాగే హీరోయిన్స్ రియాలిటీ షోలో రియల్ స్టార్ ఆనాటి మధుర జ్ఞాపకాలు, మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ మరుపురాని జ్ఞాపకాలు చూసేద్దాం. హాయ్ వ్యూయర్స్, సిటీ విజన్ మీ ముందుకు తీసుకొస్తోంది సరికొత్తగా ఎన్నో వినూత్నమైన లైవ్ షోస్. మండే టు వెడ్నెస్డే ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు మీ ముందుకు వస్తోంది సిటీ విజన్ మీకోసం. సూత్రధారి 60లో 20 టిప్స్ లైవ్ షో. Be happy, be healthy. Hello City Vision. So viewers, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ మండే టు వెడ్నెస్డే. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. శుభకార్యాలకు శ్రీరస్తు, పూజా కార్యక్రమాలకు శుభమస్తు. మీ ఇంట్లో వివాహాలు, పూజలు, వ్రతాలు, నోములు ఏ శుభకార్యమైనా చేస్తున్నారా? వధూవరుల జాతకం పరిశీలించాలా? లగ్నాలు, సుముహూర్తాలు నిర్ణయించాలా? గృహ నిర్మాణాలు, వ్యాపార భవనాలు వాస్తు ప్రకారం నిర్మించాలనుకుంటున్నారా? మీకు అండదండగా ఉండి సేవలందించేందుకు, మీ శుభకార్యం నిర్విఘ్నంగా, నిర్భయంగా చేసుకునేందుకు సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్కి కాల్ చేయండి. జ్యోతిష, వాస్తు, శుభకార్యాలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు, సమస్యలున్నా ఫోన్ ద్వారా లేదా స్వయంగా విచ్చేసి నిష్ణాతులైన పండితుల శాస్త్రీయ సలహాలు పొందే గొప్ప సదవకాశం. అన్ని శుభకార్యాలకు, పేరంటాలకు, పూజా ఏర్పాట్లకు కావలసినవన్నీ మా వద్ద లభిస్తాయి. ఇంటి గడపలకు పసుపు కుంకుమలు, పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాలు, కర్పూర చందన పన్నీటి సుగంధాలు. శుభకార్యాలకు శ్రీకారం. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. మీ సేవల కోసం మాకు కాల్ చేయండి. సంప్రదించండి మా ఫోన్ నెంబర్. City Vision Singing Stars. హాయ్ అండి, నేను సింగర్ శారద. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రామ్కి ఈ ఆదివారం మంచి పాటలతో వచ్చేస్తున్నా. సో మీరు కూడా మీ పాటలు పాడడానికి రెడీగా ఉండండి. ఆదివారం 4వ తేదీ ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రామ్. ఎంజాయ్ చేద్దాం, రాక్ చేద్దాం. స్టే ట్యూన్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ హరి ఆకుల. ఈ ఆదివారం అంటే ఫిబ్రవరి 4వ తేదీన సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ ప్రోగ్రాంలోకి మీ అందరి ముందుకు వస్తున్నాను. ఈ ప్రోగ్రాం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు లైవ్ రన్ అవుతుంది. అండ్ ఈ ప్రోగ్రాంలో నాకు నచ్చిన పాటలతో పాటు మీ అందరికీ నచ్చిన పాటలు కూడా చాలా పాడుకోబోతున్నాం. సో స్టే ట్యూన్ టు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రామ్. City Vision Singing Stars. City Vision Singing Stars. హాయ్ అండి, నేను సింగర్ శారద. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రామ్కి ఈ ఆదివారం మంచి పాటలతో వచ్చేస్తున్నా. సో మీరు కూడా మీ పాటలు పాడడానికి రెడీగా ఉండండి. ఆదివారం 4వ తేదీ ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు సిటీ విజన్
సింగింగ్ స్టార్ లైవ్ ప్రోగ్రామ్. ఎంజాయ్ చేద్దాం, రాక్ చేద్దాం. స్టే ట్యూన్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ హరి ఆకుల. ఈ ఆదివారం అంటే ఫిబ్రవరి 4వ తేదీన సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ ప్రోగ్రాంలోకి మీ అందరి ముందుకు వస్తున్నాను. ఈ ప్రోగ్రాం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు లైవ్ రన్ అవుతుంది. అండ్ ఈ ప్రోగ్రాం తిరిగి న్యాయ సలహాల కార్యక్రమంకి స్వాగతం. సరే, ఇందాకైతే మనము ప్రాపర్టీస్ గురించి చాలా చక్కగా మాట్లాడుతున్న చెక్స్ గురించి. సో ఇందాక చెప్పినట్టుగా నా ఇన్కమ్ వచ్చేసి ఒక 20 lakhs వచ్చేసి ఉండి, మరి నేను ప్రామిసరీ నోట్ పైన కానీ చెక్ పైన కానీ సంతకాలు పెట్టినప్పుడు ఇలాంటి కేసెస్ని ఎలా డీల్ చేయాలి అంటారు? అదేమో ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ గనక మీరు 20 లక్షల రూపాయలు. ఓకే సార్, కంటిన్యూ చేసే ముందు కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో 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 సార్, నమస్తే. నమస్కారం మేడం. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సత్యనారాయణ, హైదరాబాద్ రామ్నగర్. రామ్నగర్ నుంచి సత్యనారాయణ గారు. సో లైవ్ చూస్తున్నారండి? చూస్తున్నా మేడం. సో మనతో పాటు అయితే శ్రీధర్ గారు ఉన్నారు. మీకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉన్నా కూడా సార్తో మాట్లాడచ్చు. ఓకే, మాట్లాడండి సార్. నమస్కారం. నమస్కారం సత్యనారాయణ గారు. హలో హలో సార్, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నేను 2013లో. ఓకే హలో ఓకే, చెప్పండి. 2013లో చెక్ ఇచ్చి 2 lakhs తీసుకున్నాను. ఓకే ఇచ్చి విత్ ఇంట్రెస్ట్ ప్లస్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మధ్యన వచ్చి నాకు లేకుండా చెక్ వేసుకుంటా, నాకు డబ్బులు మీరు ఇంట్రెస్ట్ ఇవ్వలేను అని అంటున్నాడు. 2013 మ్యారేజ్ తీసుకున్నాను. ఓకే, 2013లో తీసుకున్నారు మీరు అమౌంట్ తీసుకున్నాను. 2-3 ఏళ్ళలో ఇచ్చేసాను డబ్బు పెళ్ళైన తర్వాత. మరి ఈ చెక్ అతని దగ్గర ఉండిపోయిందా? అది నేను ఏంటంటే జర తెలిసిన మనిషి అని ఉండిపోయింది అక్కడనే. ఓకే, ఇప్పుడు మధ్యన వచ్చి అంటే ఇప్పుడు మనకు 2 years 1 year తర్వాత అంటే వచ్చారు, నేను చెక్ వేసేస్తా, నాకు ఇంటర్ డబ్బులు కావాలి, ఇంకా రావాలన్నాయి అని చెప్తున్నారు సార్. ఇట్లా దీనికి ఏం? ఓకే, సరే. మీరు ఇది మంచి మంచి టాపిక్ అండి మీరు చెప్పింది. ఇందాక నేను ఒకే వైపు మాట్లాడుతూ ఉన్నాను, డబ్బులు ఇచ్చిన వ్యక్తి వైపే మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకొని డబ్బులు కట్టిన తర్వాత కూడా మీరు ఏ రకంగా బాధపడుతున్నారు అనేది ఇది మంచి మంచి టాపిక్ తీసుకొచ్చినారు మీరు. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకుంటే కనుక మీరు తిరిగి ఇచ్చేసినట్టుగా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? లేదు సార్, ఇట్లనే డబ్బులు ఇచ్చినాము, రెసిప్ట్ కూడా ఏం తీసుకోలేదు. ఇంట్రెస్ట్ ప్లస్ నెట్ అమౌంట్ 10,000 ఇంట్రెస్ట్ 10,000 ఇట్లా ఇచ్చుకుంటా మొత్తం కంప్లీట్ చేసేసాను. ఓకే, సరే. ఇప్పుడు మ్యారేజ్ తర్వాత ఇచ్చేసాను, మ్యారేజ్ తీసుకున్నాను. ఓకే, ఈ రకంగా చెక్కులు కూడా కొంతమంది ఈ చెక్ బౌన్స్ కేసుని దీన్ని అడ్డు పెట్టుకొని చెక్ బౌన్స్ క్రిమినల్ కేసులలో ఈ రకంగా క్రిమినల్ కేసు పడుతుంది, అవతల వ్యక్తి దగ్గర అన్యాయంగా అక్రమంగా డబ్బులు తీసుకోవచ్చు అనే ఆలోచనతో కొంతమంది కూడా ఈ ఫైనాన్స్ నడిపించే వ్యక్తులు కానీ ఈ ఇల్లీగల్గా డబ్బులు రొటేషన్ చేసే వీళ్ళు చెక్కులు తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ కనుక మీ దగ్గర చెక్కే తీసుకోరండి, ప్రామిసరీ నోటు కూడా ఉంది ఆయన దగ్గర. ఒకవేళ కనుక మీరు తిరిగి ఇచ్చేసే ఉంటే కనుక ఆ చెక్కు మీ 2013 అయితే కనుక మీరు మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో వెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు అతని మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. అయ్యా, నేను డబ్బులు తీసుకున్నాను, తిరిగి చెల్లించేసినాను, నేను అతని దగ్గర నా చెక్కు ఉండిపోయింది, ఇప్పుడు ఆ చెక్కు పెట్టుకొని నన్ను బెదిరిస్తూ ఉన్నాడు, నన్ను మళ్ళీ డబ్బులు కట్టమని చెప్పి అడుగుతూ ఉన్నాడు అని చెప్పి మీరు మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చండి మీరు. సో అది చెయ్యండి, మీకు న్యాయం జరుగుతుంది. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. సార్, ఇందాక చెక్కుల విషయంలో వచ్చేసరికి తను కూడా చెప్తూ ఉన్నా, అంటే చెక్కులలో చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే కూడా అది ఎక్కడి వరకు ఎలిజిబుల్ అంటారు సార్? అదే అమ్మా, ఇప్పుడు జరిగిన ఆర్బీఐ ఇచ్చిన సర్క్యులర్స్తో చూస్తే కనుక చెక్ మీద కనుక కరెక్షన్స్ ఉన్నా లేకపోతే ఏ రకమైన కొట్టివేతలు ఉన్నా కూడా అట్టి చెక్కు ముందుగా బ్యాంకు వాళ్ళే తీసుకోరు, బ్యాంకే తీసుకోదు. ఈవెన్ సరే పాత చెక్కులు అయి ఉంటే కనుక ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ కేసులు జరుగుతున్నా కూడా ఒకవేళ కరెక్షన్స్ ఉంటే కోర్టు ముందరకు వచ్చిన తర్వాత కూడా
ఈవెన్ డేట్లో కానీ, పేరులో కానీ, అక్షరాల్లో కానీ, అమౌంట్కి సంబంధించిన సిచ్యువేషన్లో కానీ ఎక్కడ కరెక్షన్స్ ఉన్నా కూడా కోర్టు కూడా దాన్ని తీసుకోదాం దాన్ని. సో చెక్ అనేది ఎక్కడ కూడా కరెక్షన్స్ లేకుండా ఉండాలి, ఎక్కడ కూడా ఓవర్ రైటింగ్ అనేది ఉండొద్దు. ఉంటే కనుక అట్టి చెక్ బౌన్స్ అనేది నిలబడదు. సో ఇప్పుడు ఇందాక వచ్చిన కాలర్ చూస్తే కూడా ఇది ఈ రకమైన ఇబ్బందులు కూడా బయట జరుగుతూ ఉన్నాయి. అవును సార్, డబ్బులు తీసుకుంటారు పాపం. కట్టిన వ్యక్తులు కూడా ఇప్పుడు ఇందాక మనం ఒకే వైపు మాట్లాడుతూ ఉన్నాం. ఒకే వైపు ప్రామిసర్ నోట్ పెట్టి చెక్ కేసు ఎలా వేయగలుగుతాము, ఒకవేళ కనుక డబ్బులు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోతే ఏ రకంగా మనం చెక్ బౌన్స్ కేసు వేస్తాము అని ఒకే వైపు ఆలోచిస్తూ ఉన్నాం. ఇది ఈ కాలర్ తోటి కంటిన్యూ చేసే ముందు మరొక కాలర్ రెడీగా ఉన్నారు సార్, చూద్దాం. హలో 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 సార్, నమస్తే. హలో హలో నమస్తే అమ్మా. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ఆనంద్, గుంటూరు. ఆనంద్ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. లైవ్ చూస్తున్నారండి న్యాయ సలహాలు? చూస్తున్నా. సో మరి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా శ్రీధర్ గారితో చర్చించవచ్చు. అట్లాగే. ఓకే సార్, మాట్లాడండి సార్. సార్ నమస్తే. నమస్కారం ఆనంద్ గారు, చెప్పండి. సార్ నేను నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, వాడికి షూరిటీ పెట్టా బ్యాంకులో. ఓకే. అతను కడతల్లా. ఓకే. బ్యాంకు వాళ్ళు నా ఆఫీస్ గానీ నా ఇంటి చుట్టూ తిరిగారు. ఓకే. ఈ చండాలంగా ఉందని నేను ఏడో అప్పు తెచ్చి కట్టేసి మొత్తం. ఓకే. అతను ఇంతవరకు ₹1 ఇవ్వలా. ఓకే. అతని ఇంటికి వెళ్తే ఇంటికాడ దొరకట్లా, ఏమీ లేదు. ఓకే. ఏం చేయాలా? ఇది కూడా బాగుందండి. ఇప్పుడు మీరు షూరిటీ పెట్టినారు, మీరు షూరిటీ పెట్టి మీరు సరే అతను నమ్మారు, అతను కడతాడు, అతను కట్టకపోతే కనుక నేను కడతాను అని చెప్పి మీరు షూరిటీ పెట్టినట్టు. సరే అది బ్యాంకు తన పని తను చేసుకుంది, మీకు మీ మీద జడ్జిమెంట్ తీసుకొని రావడము, మీ దగ్గర నుంచి అమౌంట్ రికవరీ చేసుకుంది. అయితే ఇప్పుడు మీకున్న హక్కు ఏంటంటే మీరు అతని మీద మీరు మళ్ళీ తిరిగి ఇంకో దావా వేసుకోవచ్చండి. మీరు అతని మీద ఎవరైతే మీరు షూరిటీ పెట్టినారో ఎవరికైతే మిమ్మల్ని కూడా ఒక రకంగా నమ్మించి మోసం చేసిన వ్యక్తి అతను. సో మీరు అతని మీద మీరు తిరిగి ఇంకో దావా వేసుకోవచ్చండి. మీరు కట్టిన అమౌంట్ ఇప్పుడు ఎంతైతే కట్టారో దానికి మీరు ఇంట్రెస్ట్తో సహా మీరు కోర్టు ఇస్తుంది మీకు. మీరు దావా వేసుకోవచ్చండి. మీరు షూరిటీ ఇప్పుడు ఈ చిట్ ఫండ్ కంపెనీలో కానీ లేకపోతే బ్యాంకులలో ఇవి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఓకే. ఓకే. సో దీంట్లో కొంతమంది నమ్మి సంతకాలు పెట్టి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు కూడా మోసపోయినట్టే, వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంట్లో. సో దానికి ఎవరికైతే మీరు షూరిటీ పెట్టినారో వాళ్ళ మీద మీరు తిరిగి మళ్ళీ కేసేసుకొని మీరు ఏదైతే మీకు ఇబ్బంది జరిగిందో దానికి మీరు ఇంట్రెస్ట్తో సహా మీరు కోర్టు కట్టిస్తుంది మీకు. తీసుకోకపోయినా పర్వాలేదండి, మీరు షూరిటీ పెట్టినారు కదా, మీరు ఆ షూరిటీ పెట్టడమే సరిపోతుంది. ఆ కాయిదాలు ఏవైతే ఉన్నాయో ఆ షూరిటీ కాయిదాలు దాన్ని మీరు తీసుకొని మీరు ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు కట్టినారు కదా, మీరు ఆ బ్యాంకు కట్టినారు కదా, ఆ కోఆపరేటివ్ బ్యాంకు కట్టినట్టుగా రసీదులు అవన్నీ తీసుకొని మీరు అతని మీద తిరిగి మళ్ళీ అతని మీద ఇంకో దావా వేసుకోవచ్చు. మీ కోర్టు మీకు కూడా న్యాయం చేస్తుంది. కోర్టు మీకు కూడా న్యాయం చేస్తుంది. ఏ వ్యక్తి అయితే మీ దగ్గర నుంచి షూరిటీ తీసుకున్నాడో. అంటే ఇంత లాంగ్ అయింది కదా సార్, లాంగ్ వల్ల ప్రాబ్లం ఉంటుందా? ఎన్ని రోజులు అయిందండి? అంటే కరోనా టైంలో. కరోనా అంటే 2020లో జరిగిందా? 2020లోనండి. అంతే. మరి ఒకవేళ 3 సంవత్సరాలు దాటి ఉంటే కనుక మీకు ఆ టైం లిమిట్ పోతుంది. ఒకవేళ 3 సంవత్సరాలు ఇంకా టైం ఉంటే కనుక మీరు కేసు వేసుకోవచ్చు. దీనికి కూడా 3 సంవత్సరాల టైం లిమిటే. మీరు కేసు వేయండి. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
సార్ ఇందాకైతే దాని చెక్ల గురించి వివరిస్తూ ఉన్నారు. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం అమౌంట్ తీసుకుంటారు అంటే లేని వాళ్ళే చాలామంది అప్పుకని వెళ్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకున్నాక కూడా వాళ్ళు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇలాగే కోర్టులో వేసి కేసులని వేస్తూ ఉంటారు. వాళ్ళ ఆర్థిక స్తోమత లేనప్పుడు, కట్టే పొజిషన్ లేనప్పుడు వాళ్ళకి కోర్టు ఎలాంటి హెల్ప్ చేస్తూ ఉంటుంది? కట్టే పొజిషన్ లేదు అనడం అయితే అబద్ధం. అన్నది అమౌంట్ తీసుకున్న వ్యక్తి అయితే ఇవ్వక తప్పదు. ఒకవేళ గనక ఆర్థిక స్తోమత లేక కూడా వాళ్ళు అంటే ఒక సూసైడ్ దాకా వెళ్ళే సిచ్యువేషన్స్ కూడా మనం కొన్ని కేసెస్ చూసినాం కూడా. అవును. సో అలాంటి వాళ్ళకి మన కోర్టు ఎలాంటి హెల్ప్ చేస్తుంది? అంటే తాత్కాలికంగా వాళ్ళకి ఎలాంటిది ఏమీ లేదు, ఒకప్పుడు చేసుకున్నారు, ఇప్పుడు ప్రజెంట్ కట్టే సిచ్యువేషన్ అయితే లేదు వాళ్ళకి. మంచిది. సో అలాంటి వాళ్ళు కోర్టు ఎలాంటి వాళ్ళకు హెల్ప్ చేస్తుంది? ఒకవేళ గనక మీరు అన్నట్టుగా అతను ఒక వ్యాపారం చేస్తూ ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదో రకమైన నష్టం ఏర్పడి బిజినెస్లో అతను కట్టలేని పరిస్థితి ఉంటే గనక అతను ఐపీ అని పెట్టి పెట్టొచ్చండి. ఐపీ పెడితే గనక కోర్టు ఆగుతుంది. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటాము. అయ్యా నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నాను, ఈ వ్యక్తి దగ్గర నేను 1,00,000 రూపాయలు తీసుకున్నాను, కానీ నేను బిజినెస్లో లాస్ కావడం వల్ల నేను కట్టలేకపోతున్నాను అని చెప్పి కనుక ఐపీ పెట్టుకుంటే ఐపీ ఉన్నందుకు ఇతని మీద కోర్టు ఎటువంటి జడ్జిమెంట్ కూడా ఇవ్వదు. సో అప్పుడు గనక అతను ఏదైనా బిజినెస్ చేస్తున్నానని ప్రూవ్ చేయాలి. లేదంటే గనక ఈ సమాజంలో ఈ రకంగా గనక మనం చెప్తే ప్రతి ఒక్కరు ఇదే ఆప్షన్ వాడుకుంటూ ఉంటారు. అవును. సో కాబట్టి మీరు అన్నట్టుగా ఏదైనా బిజినెస్ చేస్తుంటే కనుక ఆ బిజినెస్లో లాస్ వస్తే కనుక అప్పుడు అతనికి కోర్టు ఐపీ పెడితే ఐపీలో తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఇప్పుడు మళ్ళీ అమౌంట్ కోసం కేసు వేస్తాడు కదా, అప్పుడు కోర్టు అతనికి అడ్డుపడుతుంది. బాబు అతనికి కట్టలేని పరిస్థితిలో ఉన్నాడట, అతను ఐపీ కోసము మా దగ్గరికి వచ్చినాడు, సో కాబట్టి ఇప్పుడు నేను జడ్జిమెంట్ ఇవ్వలేను అని చెప్పి కోర్టు ఆపుతుంది. ఓకే. ఎంత సమయం వరకు ఆపుతుంది సార్ కోర్టు అది? ఒకవేళ గనక అతను కోర్టును సాటిస్ఫై చేస్తూ కోర్టుకు దాంట్లో ఇన్సాల్వెన్సీ పిటిషన్లకు సంబంధించిన దాంట్లో ఉండే కండిషన్స్ అన్నీ కూడా కోర్టుకి చూపిస్తే, కోర్టు ఐపీ ఇస్తే కనుక ఇంకా అతను మళ్ళీ సమాజంలో లేచి తిరిగేంత వరకు లేదు, అతని దగ్గర స్థిరాస్తులు ఉన్నాయి, చరాస్తులు ఉన్నాయి, అవి అమ్ముకొని ఇస్తానంటే కనుక కోర్టు ఆర్డర్ ఇస్తుంది. లేదు నా దగ్గర ఏమీ లేదు అంటే కనుక మళ్ళీ సంపాదించేంత వరకు కోర్టు ఐపీలో ఆపుతుంది. సో అంతవరకు అయితే కోర్టు అతన్ని కూడా కోర్టు హెల్ప్ చేస్తుంది. అతనికి కూడా కోర్టును ఆశ్రయించవచ్చు అటువంటి సిచ్యువేషన్లో కూడా. సో ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా ఒకవేళ ఇప్పుడు ఇతను షూరిటీ పెట్టి పాపం అనవసరంగా మధ్యలోకి వెళ్ళి అతను ఇబ్బందులు పడతా ఉన్నాడు. సో ఇప్పుడు బ్యాంక్ ఒకవైపు చూస్తే ఒకవైపు చూస్తే షూరిటీ పెట్టి ఇతను ఇబ్బందులు పాలవుతా ఉన్నాడు. సో ఇటువంటి సిచ్యువేషన్లో కూడా ఇది కూడా మీకు కోర్టుకి వెళ్తే ఇందులో కూడా అతనికి ఇంట్రెస్ట్తో కల్పిస్తుంది. సో ఇతను కూడా కోర్టుకు వెళ్ళొచ్చు మధ్యవర్తిగా ఉన్నందుకు. ఇందాక మనం ఫస్ట్ మాట్లాడేటప్పుడు షూరిటీ అన్నాము. సో షూరిటీ కూడా నేను జామీన్ ఉంటాను, ఇతను ఇవ్వకపోతే కనుక నేను ఇస్తాను అని చెప్పి మనం ఫస్ట్ మాట్లాడినాం. అందులో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పెట్టొచ్చు అన్నాం. సో ఇతను బహుశా ఫ్రెండ్ అయి ఉంటాడు, పెట్టాడు. సో పెట్టినాడు కాబట్టి అతను కట్టనందుకు ఇతను కట్టాల్సి వచ్చింది. ఒకవేళ కనుక అతను ఉండి కావాలని కట్టలేకపోతే కనుక సో ఇతను మళ్ళీ అతని మీదికి ఇంకో కేసు వేస్తే కనుక ఇతను తిరిగి డబ్బులు ఇతను తీసుకోవచ్చు కోర్టు నుంచి, కోర్టు ఇప్పిస్తుంది. ఓకే. అంటే సార్ ఇప్పుడు ప్రజెంట్ కొన్ని కేసెస్ చూస్తే ఏంటి అంటే మనం ఈ కోర్టులో కేసెస్ చెక్ బౌన్స్ కేసులు అనేసి, ప్రామిసరీ నోట్ కేసెస్ అనేసి ఇవన్నీ తీసుకుపోయి ఒక లాయర్ని సంప్రదించిన కోర్టు దాకా వెళ్ళినా కూడా ఇది లాంగ్ ప్రాసెస్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఈరోజు 15 రోజులలో ఇస్తా అన్న అమౌంట్ నెల పడుతుండొచ్చు, 6 నెలలు పడుతుండొచ్చు, బట్ సంథింగ్ లేట్ ప్రాసెస్ అయితే అవుతుంది. కోర్టుకు వెళ్ళేసరికి ఏంటంటే ఇంకా లాంగ్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు మళ్ళీ ఏం చేయమంటారు? అదే అమ్మ మనం ఇందాక చెప్పినట్టుగా మీరు తొందరగా అయిపోవాలనుకుంటే కనుక ఈ పర్టికులర్ ఈ కేసెస్లో మాత్రమే మీరు సమ్మరీ సూట్ వేసుకుంటే మీకు కోర్టు వీలైనంత తొందరలో అవతల వ్యక్తి సరే ఈ మామూలు కేసులు వేస్తే కనుక అవతల వ్యక్తి అతని సమాధానం వేయడానికి కొద్ది రోజులు టైం ఇస్తుంది. అతనికి కూడా వీలైనంత వరకు
అతను చెప్పేది అబద్ధమైనా సరే కోర్టు అతనికి టైం ఇస్తుంది, ఏం చెప్తావు బాబు చెప్పు అని చెప్పి. ఇవన్నీ తప్పించుకోవాలంటే కనుక మీరు సమ్మరీ సూట్ వేసుకుంటే వీలైనంత తొందరలో 3 నుంచి 4 నెలల లోపు మీకు జడ్జిమెంట్ వస్తుంది. సో మీకు ఈ ఏదైతే టైం వేస్టేజ్ అంటూ ఉంటుందో ఆ టైం వేస్టేజ్ అనేది ఈ కేసెస్లో, ఈ పర్టికులర్ కేసెస్లో జరగదు. సో మీకు తొందరగా న్యాయం జరుగుతుంది. వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కాలర్ రెడీగా ఉన్నారు సార్, చూద్దాం. హలో నమస్తే. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మల్కాజ్గిరి నుంచి ఫోన్ చేస్తున్నానండి. నా పేరు సాయి కుమార్ అండి. మల్కాజ్గిరి నుంచి సాయి కుమార్ గారు లైవ్ చూస్తూ ఉన్నారా? న్యాయ సలహాలు చూస్తున్నాం అండి. బాగా చెప్తున్నారు సార్ డాక్టర్ గారు, అడ్వకేట్ గారు. అవునా? సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో మరి సార్తో వివరించండి సార్. తప్పకుండా. ఓకే సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్ బాగా చెప్తున్నారు సార్, మీ సజెషన్స్ అన్ని కూడా చూస్తున్నా, అందుకని నేను కూడా కాల్ చేశా. థ్యాంక్ యూ అండి. సార్ ఒక చిన్న విషయం ఏంటంటే సార్ చెప్పాలి. మా మిస్సెస్ వాళ్ళ అడాప్టెడ్ ఫాదర్ ఎస్ఐ, ఓకే, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఓకే, 90th లో చనిపోయాడు. ఓకే సార్ అయితే ఏమైందంటే ఆయనకు ఒక ఫ్లాట్ ఉంది, ఓపెన్ ఫ్లాట్ ఉంది. సో ఆ ఫ్లాట్ ని మా మిస్సెస్ పేరు మీద నా పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే బిఫోర్ దట్ ఏం చేశారంటే ఒక వ్యక్తికి మా వాళ్ళు కుదవబెట్టిన వ్యక్తి ఆఫ్టర్ 93లో ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ తీసుకొచ్చాడు. ఓకే, ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ కూడా చెప్పాడు ఆ కాపీ చూసి, జీరో చూసి, ఇది ఫోర్జరీ అని. ఓకే, సో మేము 10 years బ్యాక్ కోర్టులో కూడా వేసాము. అది ప్రాబ్లం ఎక్కడ వస్తున్నారు సార్, ఈయన ఎస్ఐ చనిపోయిండు, ఆ తర్వాత రికార్డ్స్ అని కూడా చెక్ చేసి డిపార్ట్మెంట్ కూడా చాలా ట్రై చేశాను నేను. ఆయన ఒరిజినల్ సంతకాలు ఎక్కడ దొరకడం లేదు. సో కేసు పెండింగ్ లో ఉంది, ల్యాండ్ అట్లాగే ఉంది పెండింగ్ లో. సో దీనికి సొల్యూషన్ ఏంటి సార్, ఇంకా ఏం చేయొచ్చు? ఎందుకంటే కోర్టు పెండింగ్ ఉంది కాబట్టి మనకి తొందరగా కావాలి అంటే ఎవిడెన్స్ ఏమైనా కావాలా, సంతకం ఎట్లా, జీరెక్స్ ఏమైనా నడుస్తుందా? అంటే ఇప్పుడు ఇది అతను ఒక వ్యక్తి దాని మీద ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాడు. అవును సార్. మీ డాక్యుమెంట్ పైన ఒక వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్స్ తయారు చేసుకొని, నోటరీ సార్, అది కూడా ఓన్లీ నోటరీ. సరే అండి, అయితే ఇది ఇప్పుడు అది నోటరీతో ఉంటే మరి కేసు మీరు వేసినారా ఆయన వేసుకున్నాడా? మేము కంప్లైంట్ చేశాం సార్ పోలీస్ స్టేషన్ లో. సివిల్ కోర్టుకు వెళ్ళలేదు ఇది సార్? సివిల్ కోర్టుకు వెళ్ళినారా మీరు? పోలీస్ స్టేషన్ వెళ్ళారు. కేసు బుక్ చేశారు. ఓకే, ఓకే. సో ఆ కేసు పెండింగ్ ఉంది. అంటే మీకు సివిల్ కేసు అంటూ ఏం పెండింగ్ లో లేదు? పెండింగ్ లేదు ఎక్కడ కూడా. సరే, సివిల్ కేసు పెండింగ్ లో లేకపోతే గనక ఇప్పుడు మీ దగ్గర ఉన్నది రిజిస్టర్డ్ డాక్యుమెంటే కదా? అవును, అఫీషియల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ 2006 నుంచి చేసుకున్నాను సార్ నేను. ఇప్పటికి కూడా మీది ఈసీ తీస్తే మీ పేరే వస్తా ఉంది. ఈసీ ఇప్పుడు నేను నిన్న కాక మొన్న ఎల్ఆర్ఎస్ కోసం కూడా ఆన్లైన్ చెక్ చేశా. ఓకే, చేసి ఆన్లైన్ లో, అంటే నేను డైరెక్ట్ తెచ్చుకోలేక ఆన్లైన్ నుంచి అది కాపీ తీసుకొని అందులో అప్లోడ్ చేశా. ఇది ఎల్ఆర్ఎస్ కోసం కూడా మొన్నే వాళ్ళు పెట్టమని చెప్పారు డాక్యుమెంట్స్ అన్ని ఎల్ఆర్ఎస్ కోసం. ఓకే. సో మొన్న కూడా అఫీషియల్ గా మన పేరు ఉంది. సరే, మీకు ఎక్కడ కూడా చట్ట ప్రకారం మీకు ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేదు. మీకు మీ డాక్యుమెంట్ నోటరీ అనేది ఫోర్జరీ కదా, దాని గురించి ఇప్పుడు ఫోర్జరీ అయితే 3 నుంచి 7 సంవత్సరాలు. ఇప్పుడు ఇది ఓపెన్ ల్యాండ్ అండి లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్? అయితే ఓపెన్ ల్యాండ్ సార్, ఇది ఓపెన్ ప్లాట్. ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటి సార్, అతని ఇంటి దగ్గర ఉంది కాబట్టి ప్రాబ్లం వస్తుంది. లేదండి, మీకు లీగల్ గా మాత్రము మీకు ఎటువంటి అభ్యంతరం, ఇబ్బందులు ఏం లేవు మీకు ఇక్కడ. లీగల్ గా లేదు కానీ ఏంటంటే సార్, ఇతను ఒక చోట పొలిటికల్ లీడర్ సార్. ఓకే. ఒకప్పుడు దత్తాత్రేయ సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు చెప్పించా, ఇది కూడా బీజేపీ సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు చెప్పించా, బీజేపీ అధ్యక్షుడు గతంలో కిషన్ రెడ్డి ఉన్నప్పుడు చెప్పించా. ఆయన వీడు మూర్ఖుడు సార్, వాడు వినడు. సరే అండి, అంటే మీకు సరే ఇప్పుడు మనము ఈ విషయాన్ని పక్కన పెడితే మీకు చట్ట ప్రకారము మీ పేరు మీద ఇవాళ రోజున కూడా మీ పేరు మీదనే ఉంది కాబట్టి ఒకవేళ అతని నుంచి మీకేమన్నా ఆ ప్లాట్ మీదకి కబ్జాకి రావడం కానీ లేకపోతే అక్కడేమన్నా గొడవ చేయడం కానీ మీకు అక్కడేమన్నా ప్రాబ్లం ఉంటే కనుక మీరు సివిల్ కోర్టుకు వెళ్ళి ఒక ఇంజంక్షన్ సూట్ వేయండి. మీరు మీకు అది వేస్తే కనుక మీకు అక్కడ మీకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎలాగో మీకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, బాగుంది, మీకు ఆ కంప్లైంట్ పెండింగ్లో ఉంది మీకు. సరే, అది ఎన్ని రోజులు పడుతుందో తర్వాత విషయము. అంటే ఇప్పుడు ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్, అది ఛార్జ్షీట్ అయ్యిందా, అది కోర్టులో ఏ స్టేజ్లో ఉంది, అవన్నీ మనము కోర్టులో ఉంది కాబట్టి అది మాట్లాడకుండా ఇప్పుడు మీ ప్లాట్ మీరు కాపాడుకోవడానికి ఒకవేళ అక్కడ అతను వచ్చి ఏదన్నా
గొడవ చేస్తూ ఉన్నాడు, లేకపోతే మీరు లేని టైంలో ఆ ల్యాండ్ పైన కబ్జాకి ఏమైనా వెళ్తా ఉన్నాడు అని మీరు అనుకుంటే కనుక, ఎందుకంటే మీరు ఇంకో దగ్గర ఉంటారు, అతను మీ ప్లాట్ దగ్గరలో ఉంటాడు కాబట్టి. మీరు ఇందాక చెప్పింది ఎన్ని సంవత్సరాలు అయినా కానీ నేను ఒక మీడియాలో పనిచేస్తా కాబట్టి అతనికి ఆ భయం అనేది ఉంది. ఓకే, నైస్. సో మీరు ఒక పని చేయండి, మీరు ఎంతకన్నా మంచిది, మీరు ఒక ఇంజెక్షన్ సూట్ వేసుకోండి. ఒకవేళ అతను వస్తున్నాడు అనుకుంటే కనుక ఇంజెక్షన్ పీరియడ్ ఏమంటారండి? ఇంజెక్షన్ పర్మిట్ ఇంజెక్షన్ అండి, మీకు ఎప్పటికైనా ఉంటుంది. అవును, ఒకవేళ మీకు ఎట్లాగో అది ఉంది కూడా నోటరీ కాయిదాలే కాబట్టి దానికంటూ పెద్ద కోర్టు ముందర విలువ లేని కాయిదాలు అవి. సో మీకు దానికోసం మీకు ఏం టెన్షన్ లేదండి. మీరు ఒకవేళ మీకు ల్యాండ్ పైకి వస్తున్నాడు, ల్యాండ్ పైన ఏదైనా గొడవ జరుగుతుంది అనుకుంటే మాత్రం మీరు సివిల్ కోర్టుకు రండి. మీరు ల్యాండ్ పైకి వెళ్ళినప్పుడు ఏదైనా గొడవ అవుతుంది అనుకుంటేనే రండి, లేకపోతే మీరు కట్టేసుకోవచ్చు. మనము పోయి ఏదైనా చేద్దామంటే లోకల్ పోలీసు ఏదైనా చేయడము, అది గొడవ కావడము. సరే అండి, మీరు అటువంటిది మీకు అటువంటి అనుమానం ఉన్నప్పుడు మీరు ఒక పని చేయండి, మీరు దాని మీద ఒక ఇంజెక్షన్ సూట్ వేసుకోండి. ఇంజెక్షన్ దావా వేసుకొని చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. సో అదే అతను చెప్పిన ఇష్యూలో అతను నిజంగానే తను చెప్పినట్టుగా లోకల్ పోలీసులో ఇది చేస్తున్నారు అంటే కొన్ని దగ్గర అయితే మనం సందర్భాలు చూస్తూనే ఉన్నాం. లేదమ్మా, అటువంటిది ఏమి ఉండదు, అది ఒక భ్రమ లాంటిదే. ఓకే, ఒక భ్రమ లాంటిదే అది. కాలర్ ఉన్నారు సార్, చూద్దాం. హలో 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 మేడం. హలో అమ్మ, నమస్తే మేడం. హలో మేడం. అమ్మ చెప్పు, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను న్యూజివీడ్ మేడం గారు అండి, నా పేరు శిరీష. శిరీష గారు న్యూజివీడ్ నుంచి. సో ప్రోగ్రామ్ చూస్తున్నారమ్మా? చూస్తున్నాను మేడం గారు, నెంబర్ కలిసి ట్రై చేస్తూ ఉన్నారా? ఓకే అమ్మా, మనతో పాటు శ్రీధర్ గారు ఉన్నారు. మీకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉన్నా కూడా వారితో వివరించవచ్చు. మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. హలో శిరీష గారు, నమస్తే అమ్మా. మా తాతగారికి ఎకరం 17 సెంట్లు పొలం ఉంది. ఓకే, అది మా చిన్న తాత వాళ్ళు మాకు తెలియకుండా ఈ నెల రోజు 18 రోజుల్లో 1B వాస్తు గంట వచ్చారు. విఆర్ఓ వాళ్ళ చుట్టూ ఉంది, ఎంఆర్ఓ గారి దగ్గర 1B చేసుకుని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సార్ తెలియకుండా. ఓకే, ఆ ఆఫీస్ దగ్గర మా ఇల్లు ఉండటం వల్ల నాకు కనిపించారు. మేడం గారి దగ్గరికి వెళ్ళి, రిజిస్టర్ మేడం గారి దగ్గరికి వెళ్ళి, కేఎస్ మేడం గారండి మాకు కూడా వస్తుంది అది అని చెప్పాను. ఓకే, చెప్తే కోర్టుకి వేసుకోమన్నారు సార్. అంటే వాళ్ళు అది మీ తాతదా అమ్మ ఆస్తి? అది మా తాతగారు వాళ్ళ తండ్రిది. మా చిన్న తాత కొడుకు చేపించేసుకున్నారు. మా నాన్నగారు ఒక్కళ్ళే, మేము 2 అమ్మాయిలు. ఓకే, మా నాన్నగారు కూడా పోయారు. తాతగారి పేరు ముత్తాత పేరు మీదే వస్తుంది ఆన్లైన్ లో. ఓకే, అడంగ పేపరు. ఓకే, ఆయన పేరు మీద మా చిన్న తాత కొడుకు పేరు కూడా అదే పేరు ఉండటం వల్ల ఆయన చేసినట్లు వాళ్ళ భార్యగా వాళ్ళ తమ్ముడికి చేపించారు. ఓకే. సో మీరు వాళ్ళు చెప్పి అక్కడ లోకల్ ఆఫీసర్లు చెప్పినట్టుగా మీరు కోర్టుకు వస్తే కనుక మీకు పార్టీషన్ కేసు అని వేస్తారమ్మా. మీకు దాంట్లో వాటా ఉన్నట్టుగా. మరి ఇప్పుడు మీ తాత పేరు మీ చిన్న తాత పేరు ఒకటే అని చెప్పి అంటున్నారు కదా? మా ముత్తాత పేరు, మా చిన్న తాత కొడుకు పేరు, మా బాబాయ్ పేరు ఒకటే. మీ బాబాయ్ పేరు ఒకటే ఉంది. ఏనే పలానా తిరుపతి అని వాళ్ళ తమ్ముడికి ఆయన భార్యకి చేయించాడు సార్. అంటే ఇప్పుడు మరి ఇది మీ ముత్తాతది అని చెప్పడానికి మీకు అంత పాత ఓల్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయమ్మా? మరి అన్ని వార్తలే తీసుకున్నాడు సార్. మొన్నటి వరకు ఏం లేదు, మేము వాళ్ళు అన్నది అంత రిలేటివ్స్ కదా, మా బాబాయ్ వాళ్ళ చిన్న తాత కొడుకు కదా. వాళ్ళు రిజిస్ట్రేషన్ చెప్పకుండా చేయించుకున్నారు. విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారి దగ్గర ఉండటం వల్ల, ఈఆర్ఓ గారు చుట్టూ అవడం వల్ల అలాగా ఎంఆర్ఓ గారికి చెప్పి వాళ్ళకి 1B ఇచ్చారంట. సరే అమ్మా, మీరు దాని మీద మీకు కూడా వాటా ఉంది అని చెప్పి మీరు వాటా కోసం కేసు వేయొచ్చు. మీకు కూడా వాటా వస్తుంది దాంట్లో. మీరు దాంట్లో పార్టీషన్ కేసు అని వేయండి మీరు. సార్ ఇంకొక ఫ్లాట్ సార్, అదే తాత కూడా మా సొంత ఫ్లాట్ మా తాతది.
కానీ అది ఎర్రర్ అయింది సార్. ఎర్రర్ తీయమంటే ఎంఆర్ఓ గారు అసలు తీయట్లేదు సార్. 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. స్పందనలో కూడా పెట్టాను. ఓకే, మీరేమన్నా ఎంఆర్ఓ గారికి మీరేమన్నా అర్జీ పెట్టుకురామా మీరు ఇంత ముందుకు? అర్జీ పెట్టాను సార్, నేను స్పందనలో కూడా పెట్టాను సార్. ఎర్రర్ తీయమంటే అది ఆన్లైన్ అవుదమ్మా, పేరు రాదు అంటున్నారు. అది రెడ్ చూపిస్తుంది సార్, తాత పేరు రావట్లేదు. మీరు ఎంఆర్ఓకే ఇచ్చినారా? ఈఆర్ఓ దగ్గర చుట్టూ అవడం వల్ల ఎంఆర్ఓ గారికి ఈఆర్ఓ గారు అన్ని చెప్పి అది రెడ్ లో పెట్టించి ఇదేమో ఇలా 1 వీక్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు సార్. సరే, మీరు ఒకవేళ కనుక ఎంఆర్ఓ మీరు ఇచ్చిన లెటర్కి స్పందించకపోతే కనుక మీరు అతని పై ఆఫీసర్ కూడా ఒక లెటర్ ఇవ్వండి. ఒకవేళ కనుక అప్పుడు కూడా వాళ్ళు ఏం స్పందించకపోతే, పై ఆఫీసర్ కూడా మీకు ఎటువంటి స్పందన లేకపోతే కనుక మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చమ్మా. మీరు మా దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు సార్. ఒక పేపర్ మాత్రం అడంగ పేపర్ వస్తుంది, అదే ప్లేస్ లో మేము ఉంటున్నాము. ఒక 50 సంవత్సరాల నుంచి అలాగే మా తాతలు మా నాన్న మేము కూడా అక్కడే ఉంటున్నాము. మీరైతే ఇప్పుడు మీరు ఉన్నారు కదా అదే దాంట్లోనే, అదే ల్యాండ్ లో మీరు ఉన్నారు కదా? ఉన్నాం సార్, ఉన్నాం. మీరు ఉండండి, మీరు ఉంటూనే లెటర్ ఇవ్వండి. మీరు ఉండడం కూడా అది చట్ట ప్రకారము మీకున్న హక్కు. అది మీరు ఉండడం కూడా మంచిది. మీరు ఉంటూనే కంప్లైంట్ రాయండి. మీరు ఉంటూనే కంప్లైంట్ రాస్తూ మీరు కేసు వేయండి మీరు పార్టీషన్కి. మీరు అప్లై చేయండి, సర్టిఫైడ్ కాపీ కోసం అప్లై చేయండి. ఒక సమాచార హక్కు చట్టం కింద ఒక లెటర్ అని రాయండి. మీరు సమాచార హక్కు చట్టం కింద మాకు పాత కాయిదాలు ఇవ్వండి అని చెప్పి రాయండి. మీరు దానికి సంబంధించిన పాత రికార్డులు ఇస్తారు మీకు. ఈఆర్ఓ గారు అలా చేస్తున్నారు సార్. ఈఆర్ఓ గారి మీద నన్ను స్పందనలో కానీ ఆర్డీఓ గారికి కానీ కంప్లైంట్ పెట్టమన్నారు. ఈఆర్ఓ గారు దూరం బంధువైనా అలా చేతి వెళ్ళిన ఆగినందుకు మళ్ళీ ఇలాగా అలా పర్మిషన్ ఇచ్చి చేపిస్తారు సార్, రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఇస్తారు. సరే, ఒకవేళ కనుక విఆర్ఓ కానీ ఎవరైనా ఆఫీసర్ కనుక ఇటువంటి తప్పుడు దానికి వాళ్ళు సహకరిస్తే వాళ్ళకు కూడా శిక్షార్హులే. వాళ్ళు చట్టానికి అతిథులేమి కాదు. వాళ్ళు మీరు ఒక కంప్లైంట్ రాయండి. మీకు జరిగిన అన్యాయానికి ఒక కంప్లైంట్ రాయండి. మీరు ఎప్పుడు రాయమంటారు? లాయర్ గారి దగ్గర రాయమంటారా లేకపోతే ఎంఆర్ఓ గారికి రాయమంటారా? ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి రాయండి. ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ రాసిరు కదా మీరు? రాశాను సార్. ఎంఆర్ఓకి రాసిరు కాబట్టి ఎంఆర్ఓ పై ఆఫీసర్కి రాయండి, కలెక్టర్కి రాయండి. ఆర్డీఓ గారికి రాశాను సార్ నేను. ఆర్డీఓ గారు రాసినా కూడా సమాచారం లేదు కాబట్టి, అక్కడ నుంచి స్పందన లేదు కాబట్టి మీరు కలెక్టర్ గారికి రాయండి. కలెక్టర్ గారికి రాస్తే కనుక ఒకవేళ అప్పుడు కూడా వాళ్ళు స్పందించకపోతే మీరు హైకోర్టుకు రావచ్చమ్మా. మీకు తెలిసిన ఎవరైనా చదువుకున్న పిల్లలతో రాపించండి. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళే స్తోమత లేకపోతే కనుక మీరు ఒక చదువుకున్న పిల్లలతో ఒక లెటర్ రాయించండి. మీకు ఒకవేళ కనుక మీరు స్తోమత లేకపోతే మీకు ఉచితంగా న్యాయ సహాయం కూడా ఉంటుంది. మీరు దగ్గరలో ఉన్న కోర్టుకు వెళ్తే కనుక, జిల్లా కోర్టుకు వెళ్తే కనుక మీరు అక్కడి నుంచి మీరు ఉచితంగా న్యాయ సహాయం కూడా పొందగలుగుతారు. సరే అమ్మా. సో విన్నారు కదమ్మా, అది సార్ చెప్పినట్టు చేయండి. ఇంకా మీరు సార్తో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్టయితే సార్తో మీరు డైరెక్ట్గా కూడా మాట్లాడచ్చు కూడా. సార్ న్యాయ సలహాల కార్యక్రమంకి వచ్చి చాలా చక్కగా న్యాయపరమైన దీని ప్రామిసరీ నోట్ గురించి చెక్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ న్యాయ సలహాల కార్యక్రమం. మరో న్యాయ సలహాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీవీ సార్. నమస్తే. సిటీ విజన్ సింగింగ్ స్టార్. హాయ్ అండి, నేను సింగర్ శారద. సిటీ విజన్ సింగింగ్ స్టార్ లైవ్ ప్రోగ్రామ్కి ఈ ఆదివారం మంచి పాటలతో వచ్చేస్తున్నా. సో మీరు కూడా మీ పాటలు పాడడానికి రెడీగా ఉండండి. ఆదివారం 4వ తేదీ ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు సిటీ విజన్ సింగింగ్ స్టార్ లైవ్ ప్రోగ్రామ్.